స్వామివారు చిన్నప్పటి నుంచే మాకు చాలా పరిచయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు గణేష్ రాజు గారు ఆల్మోస్ట్ 1980s నుంచి తను నుంచి సేవలో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో అలా మాకు స్వామివారు చాలా పరిచయం అయ్యారు. చిన్నప్పటి నుంచి నేను భజన్స్ ప్లస్ బాల్ వికాస్లో కూడా నేను స్వామిలో ఉండేవాడిని. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ సమ్మర్లో వాటర్ క్యాంప్ చేసేవాడిని నా బాల్యంలో. అదే కాకుండా నేను సరూనగర్ సమితి నుంచి హైదరాబాద్లో అట్లా స్వామి నుంచి మాకు రెగ్యులర్గా కనెక్టివిటీ ఉంటుండే చిన్నప్పటి నుంచి. తర్వాత కొంచెం ఈ జాబ్ వచ్చాక కూడా నాకు యాక్చువల్లీ స్వామి బ్లెస్సింగ్సే అనుకోవాలి. ఎందుకనంటే నాకు స్వామి బర్త్డే నెక్స్ట్ డే నాకు జాయినింగ్ ఉండే చెన్నైలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ 24th November 2008లో. సో స్వామివారిని దర్శనం చేసుకొని బర్త్డే రోజు దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అట్లా స్వామిని దర్శనం చేసుకొని అట్లా ఆఫీస్కి జాయిన్ అయ్యాను. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 17 to 18 years బ్యాక్. సో అలా స్వామి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. అది కాకుండా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న సేవలు చేస్తుంటున్నాను. రెగ్యులర్ అయితే మా నాన్నగారు ప్రతిసారి సేవకు వస్తుంటారు. ఇక్కడ మన పడతిలో ఇంతకుముందు కూడా నేను ఒకసారి నాకు స్వామి మనకి సేవ కోసం వచ్చాను. లక్కీలీ మాకు యజుర్ మందిర్లో సేవ చేయడానికి ఒక 10 రోజులు నేను మా బావగారు చేశాము. సో యజుర్ మందిర్లో కూడా మనకి బాబా అయితే మన ఎంట్రన్స్ కార్పెట్ దగ్గర ఉందో ఆ సేవ నాకు దొరికింది. చాలా అదృష్టవంతం అనుకున్నాను. సో మాకు స్వామి అన్ని విధాలంగా అన్ని సపోర్ట్ చేస్తూ అన్ని విషయాలలో చిన్నప్పటి నుంచి పెద్ద వరకు కూడా అన్ని విధాలంగా నాకు కానీ మా పిల్లలకు కానీ అంతా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ మా పిల్లలు కూడా మా 2 పిల్లలు రెగ్యులర్గా బాల్ వికాస్లో రెగ్యులర్ స్టూడెంట్స్ అనమాట. సో ప్రతిసారి వాళ్ళు ప్రతి ఆదివారం రోజు మన నాన్నగారు తీసుకెళ్తారు బాల్ వికాస్ సమితికి సమితిలో బాల్ వికాస్ అవుతుంటుంది. ఆ సమితిలో పిల్లలకి మంచిగా మనకి పిల్లలు ఎలా ఉండాలి, తర్వాత మనకి మంచి వాక్యాలు, తర్వాత నీతి వాక్యాలు, భజనలు అన్నీ కూడా చెప్తుంటారు. సో పిల్లలకు దాన్ని చెప్పడం ద్వారా కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మన సంస్కృతి ఏంది, మన ధర్మం ఏంది అనేది పిల్లలకి బాగా తెలుస్తుంది. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ అనమాట బాల్ వికాస్ అనేది. సో దాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు అనేది ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది.